सर्वान्तक्षयाय च श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహ కల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చింత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజాచార్యుల పరంపరా ప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీ పెదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 9వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని కొంత తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. నైర్గుణ్య బోధకగిరాం గుణవాచివాచాం వైరన్నిరస్యపి పదాహవనీయ నీత్యా అన్యైరుపక్రమముఖైరపి నీతిభేదైః నారాయణం పరమకారణమభ్యధాస్త్వం. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని 43వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. భగవద్ రామానుజాచార్య ఎలా వ్యాఖ్యానం చేశారు అని ఆ శ్రీభాష్య గ్రంథం యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు. వేదంలో భేదాభేద శృతులు అని, గుణ నిర్గుణ శృతులు అని రకరకాలుగా కొన్ని భేదాలుగా ఉంటాయి. ఆ వేదంలో ఉండేటువంటి మంత్రాలు పరస్పర విరుద్ధ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దానికి వారు చమత్కారంగా చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి పరమకారణం అభ్యధాస్త్వం నారాయణం, శ్రీమన్నారాయణుడే పరతత్వము అని నిరూపించారు అని చెప్పి ఇక్కడ భగవద్ రామానుజుల వైభవాన్ని వారు తెలియజేశారు వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి 2 మహనీయులు మనకు ప్రత్యక్షంగా ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవరం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాం గురయుగ్మరుగ్మ వ్యామోహస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురో భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితాయురయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నత్కులమదే పరులాభిరామం శ్రీమద్కరంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహారాక్వయపట్టనాయ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణ పరదారేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశముని ప్రణతోస్మి నిత్యలాదంగస్తనగిరిధరీ సుత్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోత్రి
वसिष्ठाय स्वजिनिकलितं या बलात्कृत्य भुङ्क्ते होतास्यै नमयितमिदं भूय एवास्तु भूयः अन्नवयर्गुरुवै ஆண்டாள் அரங்கற்கே பண்ணதிருப்பாவை பல்வதிய இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்கலையாய் நாடினே வேங்கடவர்க்கு விதியன்னையும் மாத்த நாம் கடவா வண்ணமே நல்கு மணிமாடத்து சுத்தம் விளக்கரியா தூரம் கமல துயிலனவே கண்மலரே மாமான் மகளே மணிக்கலவன் தாழ் இரவாய் மாவீரனை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச்செவிலோ அனந்தலோ ஏவ பெருந்துயர் மந்திரப்பட்டாலோ மாயன் மாதவன் வைகுந்தரஞ்சனே நாமம் வரவம் நவின்னேலோரெம்பாவாய் இறந்தவோர் கோவிந்தன் வாழுமோ சோதி மணிமாடம் தோன்றுமோ நீதியாய் நல்லவத்தர் வாழுமோ நான் மறைகள் ஓடுமோ விழிபுத்தோர் வேலக்கோணோ பாதகங்கள் தீர்க்கம் பரமனடிகாட்டம் வேதமனைக்கும் விட்டாகும் கோரிலமிழ் ஐயைந்துமைந்தும் ஐயாத மாநிலை ஐயம் சுமப்பதும் வம்பு பூரத்து சரத்துயிர்த்தாய் நாடியே திருப்பாவை 30 செப்பினாய் நாடியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை நாடியே பெரும்போதோர் மாமொழிக்கு பின்னாள் வாழியே ஒரு 143 வாழியே உயரங்கற்கே அன்னி உரங்களித்தாள் வாழியே மறுவாரம் திருமல்லி வளநாடு வாழியே வன்புருவனகோதை மலர்பரங்கள் வாழியே. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா ரூபம் கமழ உயிலனமேல் கண் வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய்
அவள எழுப்பீரோ மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள்தானுமயோ உன்மகள்தானுமயோ அன்றி செவிடோ அனந்தலோ அன்றி செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் மாமாயன் மாதவன் வைகுந்தனென்று வைகுந்தனென்று நாமம் பலவும் நாமம் பலவு வென்றேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. లోపల ఉండేటువంటి గోపబాలికలు ఏదో ఒక ప్రశ్న వేయడం, దానికి సమాధానంగా వీళ్ళు తెల్లవారడానికి ఇది గుర్తులు అని చెప్పడం నిన్నటి పాశురం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇవాళ పాశురం దగ్గర నుంచి కూడాను తెల్లవారుజామవడానికి గుర్తులేం చెప్పరు, లోపల ఉండేటువంటి గోపికలను పిలవడమే జరుగుతుంది ప్రతి పాశురంలో కూడా. ఆ లోపల ఉండేటువంటి గోపికలు ఎట్లా అనుదిరించారో దాన్ని వర్ణిస్తూ అమ్మా మీరు లేచి బయటికి రావాలి అని ప్రార్థించడమే ఇవాల్టి పాశురం నుంచి మనకు కనిపిస్తుంది. మరి అలాంటి ఆ క్రమంలో ఇవాళ మనం లేపబోయేటువంటి గోపబాలిక కృష్ణుడికి చాలా అతి సన్నిహితమైనటువంటిది. కృష్ణుడే రావాలి కానీ మనం వెళ్ళడం ఏమిటి అనేటువంటి ఒక భావనతో నిద్రపోయినటువంటి గోపబాలిక. వ్యాఖ్యానంలో చెప్తారు కదా, కృష్ణన్ వందబోదు వరుహిరాన్ என்று తాన్ పోహయే అనాదరిత్తు కిడకిరాళ్ ఒరుత్తుయే ఎഴുపీరాన్. కృష్ణుడు వచ్చినప్పుడు వెళతాడు, మనం ఎందుకు వెళ్ళడం? మనం ప్రతి దాంట్లో స్వతంత్రతను చూపించకూడదు, మనం స్వతంత్రులము కాము కదా అనేటువంటి భావనతో నిదురించినటువంటి ఒక గోపబాలిక. ఇక్కడ భగవంతునికి మామూలుగా భక్తులు జ్ఞానులు అనేటువంటి వాడు జ్ఞానీత్వాత్మైవమేమతం అన్నట్టుగా జ్ఞానులైనటువంటి వాడు పరమాత్మకు చాలా ఇష్టంగా ఉండేటువంటి భక్తులు. వీళ్ళలో రెండు రకాల భక్తులు ఉంటారండి. ఒకటి ఆయన చెప్పినటువంటి మాట విని ఆయన ఏ విధంగా చెప్తాడో అలా ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళు, కొంత స్వతంత్రాన్ని చూపించేటువంటి వాళ్ళు ఒకళ్ళు. ఎప్పుడూ కూడా మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే పరతంత్రులుగా ఉండాలి. పరతంత్ర అంటే ఆయన ఏ విధంగా చెబుతాడో ఆయనకు అనుగుణంగా ఈ దాసుడు ఉండాలి, ఈ జీవుడు ఉండాలి అని శాస్త్రం తెలియజేస్తూ ఉంది. మనకు రామాయణంలో రెండు రకాల భక్తుల్ని చూపిస్తాడు వాల్మీకి మహర్షి. ఎవరు అంటే ఒకటేమో లక్ష్మణుడు, ఒకటి భరతుడు అండి. లక్ష్మణుడు రామచంద్రమూర్తి అడవికి బయలుదేరి వెళ్ళేటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి ధరించడానికి ముందే నారచీరలు ధరించి నేను నీతో పాటు వస్తాను అని అన్నాడు ఆయన. వద్దయ్యా, ఎందుకు అడవులకి వెళ్ళమని చెప్పింది నన్నే కదా, నేను మాత్రం వెళతాను అంటే లేదు లేదు, నువ్వు లేకపోతే జలాన్మత్స్యా వివోధృతవు, నీటిలో నుంచి చాపని గనక తీస్తే ఎట్లా అయితే క్షణకాలమైన బ్రతకలేదో అట్లా నేను కూడా బ్రతకలేను, నేను నీతో పాటు వస్తాను అని చెప్పి ఎట్లా అయినా సరే సీతాదేవిని ఒప్పించి సీతాదేవిని ఆయన సహాయంగా తీసుకుని రామచంద్రమూర్తిని ఒప్పించి అడవులకు బయలుదేరి వెళ్ళినటువంటి వాడు లక్ష్మణుడు. తరువాత భరతుడికి కూడా రాజ్యాన్ని పాలించాలి అనేమీ లేదు. రామచంద్రమూర్తి ఎట్లా చెప్పాలో అట్లానే వినాలి అని రామచంద్రమూర్తి అంటే ఆయనకు చాలా భక్తి ఉన్నటువంటి వాడు. ఆయన అయోధ్యా నగరాన్నంతటినీ కూడా వెంబడబెట్టుకొని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, రామచంద్ర నువ్వు వచ్చి నీ రాజ్యాన్ని నువ్వు పాలించు, కావాల్సి వస్తే నువ్వు అడవులకు వెళ్ళేదాన్ని నేను ఆ 14 ఏళ్ళు వనవాసం చేస్తాను, నువ్వు మాత్రం అయోధ్యలోనే ఉండాలి అంటే రామచంద్రమూర్తి లేదు లేదు కుదరదు, 14 ఏళ్ళు నేను వనవాసం చేయాల్సిందే, ఈ 14 ఏళ్ళు నువ్వు రాజ్యభారాన్ని వహించు అంటే రామచంద్రమూర్తి మాటను తాను కాదనలేక వెళ్ళిపోయి తాను రాజ్యాన్ని రాముడి పాదుకల్ని సాక్ష్యంగా పెట్టుకుని పాలించాడు భరతుడు. ఇద్దరూ మహనీయులైనటువంటి వాళ్లే. దీన్ని శాస్త్రంలో ఏమని వర్ణిస్తారు అంటే చిద్వత్ పారతంత్ర్యము, అచిద్వత్ పారతంత్ర్యము అని అంటారు. చిద్వత్ పారతంత్ర్యము అంటే పరమాత్మ ఈ పని చేయవయ్యా అంటే లేదండి నాకు ఆ పని ఇష్టం లేదు, ఈ పని చేస్తే బాగుంటుంది, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని వెంబడి తిరిగేటువంటి అది కొంత చేతన స్వభావం, అంటే కొంత చైతన్యం, కొంత స్వతంత్రతను చూపించేటువంటి దాన్ని చిద్వత్ పారతంత్ర్యము అని అంటారు. అంటే కొంత స్వతంత్రతను ఆ జీవుడు తెలియజేస్తూ ఉంటాడు. ఇక అచిద్వత్ పారతంత్ర్యము అంటే
ఒక బల్ల కానీ, ఒక కుర్చీ కానీ, ఒక చెంబు కానీ ఏదైనా సరే ఇక్కడ ఉందనుకోండి, దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే అది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. నేను అక్కడ ఉండను, ఇక్కడ ఉంటాను అది చెప్పదు. దాని అచిద్వత్ పారతంత్ర్యము అంటారు. పరమాత్మ నువ్వు ఈ పని చెయ్యి అంటే సరేనండి అలాగే అని అనేటువంటి పారతంత్ర్యాన్ని అచిద్వత్ పారతంత్ర్యము అని అంటారు. పరమాత్మకు అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టముట. ఆయన గోకులానికి వచ్చి గోవుల్ని మేపడం ఎందుకండి అంటే గోవుల మీద చాలా ప్రీతి అట. అవి ఎప్పుడు కూడా ఆయన మీదే ఆధారపడతాయి. దానికి తాగడం కానీ తినడం కానీ ఏమీ తెలియదు. కృష్ణ పరమాత్మ గడ్డి దగ్గరికి వెళ్ళి అలా నిలబెడితే అలానే చూస్తూ ఉంటాయి కానీ గడ్డి తినాలి అని వాటికి తెలియదు. అంటే గోవులకు కాదండి, ఆ ఉండేటువంటి దూడలు మేపడం అంటే చాలా ఇష్టం ఆయనకి. వాడికి ఏమి పాపం తెలియదు. అట్లా గడ్డి చూస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ వైపు ఒకసారి గడ్డి వైపు చూస్తూ ఉంటుంది. ఏమి చేయాలి అంటే ఆయన 2 చేతులు వెనక్కి పెట్టుకొని ఇలా తల వంగి ఆ గడ్డిని నోటితో అట్లా తీస్తే అవి కూడా ఓహో ఇలా తినాలా అని చెప్పి తింటాయిట ఆ దూడలు. నీళ్ల దగ్గరికి తీసుకుని వెళ్ళి తాను నిలబెడితే అది ఏం చేయాలో పాపం తెలియదు. ఆ కృష్ణ పరమాత్మని నీళ్లను చూస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆయన అట్లానే తన చేతులు వెనక్కి పెట్టుకుని తాను వంగి నీళ్లలో గోవులు ఎట్లా అయితే తాగుతుందో అట్లా తాగితే ఆ దూడలు కూడా అట్లా తాగుతాయి. అందువల్ల కృష్ణ పరమాత్మకు దూడలంటే చాలా ప్రీతట. అదే విధముగా భగవంతుడికి అచిద్వత్ పారతంత్ర్యం, నాకు స్వతంత్రత లేదు, నువ్వు ఎలా చెబితే అలా వినియోగపడడం తప్ప ఇక నాకు వేరే స్వతంత్రత లేదు అని ఉండేటువంటి భక్తులు కొంతమంది, లేదయ్యా నాకు నీతోనూ ఉండాలి, నువ్వు ఎప్పుడు ఉంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉండాలి అని ఉంది అనేవాళ్ళు కొంతమంది. ఇద్దరన్నా ఇష్టమే, కానీ వీళ్ళంటే పాపం అయ్యో పాపం నా మీదే ఆధారపడ్డారే వీళ్ళు, పాపం ఏమైపోతారో ఏమిటో. 2 పిల్లలు ఉంటారు, కొంచెం తెలివిగలవాడు ఒకడేమో పాప అమాయకుడుగా ఉంటాడు. తల్లిదండ్రులకి ఎవరంటే ఎక్కువ ఆసక్తి ఉంటుందండి అంటే తన మీదే ఆధారపడ్డ వాళ్ళకి తల్లిదండ్రులకి అయ్యో పాప అమాయకుడు ఎట్లా ఉంటాడో ఏమిటో అనేటువంటి ప్రేమ ఉంటుంది చూసారా. అట్లా భగవంతుడికి కూడా ఈ అచిద్వత్ పారతంత్ర్యం ఉన్నటువంటి వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాంటి గోపబాలికలు లోపల ఉండేటువంటి వాళ్ళు అంటే గుణానుభవ నిష్ఠులు అని అంటారు సంప్రదాయంలో. అంటే పరమాత్మ యొక్క గుణగణాలు తాము ఆస్వాదిస్తూ ఉండేటువంటి వాళ్ళని గుణానుభవ నిష్ఠులు అని అంటారు. కొంతమంది గుణానుభవంలో ఎక్కువ ఉండదు, సేవ చెయ్యాలి, ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం, అర్ఘ్యం సమర్పిద్దాం లేకపోతే పూలమాల సమర్పిద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఒక చోట ఆగరండి, ఏదో ఒక సేవ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళని కైంకర్య నిష్ఠులు అని అంటుంది శాస్త్రం. అలాంటి వాళ్ళు బయట ఉండేటువంటి గోపికలు. ఏమిటి ఈ వ్యత్యాసం? భగవద్భక్తులలోనే ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చింది అంటే ఒక మత్తిచ్చేటువంటి పదార్థాన్ని గనక తీసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన కలుగుతుంది. ఒకడేమో రోడ్డు మీద పడి పొర్లుతూ ఉంటాడు, ఒకడేమో ఉన్మత్తుడిగా మాట్లాడుతూ ఉంటాడు, ఒకడు ఇంకోటి మీద పడి కొడుతూ ఉంటాడు, ఒకడు ఏం మాట్లాడకుండా గమ్ముగా పడుకుంటాడు. ఇట్లా రకరకాల భావనలు. ఒకే పదార్థం, ఒకే మత్తు పదార్థాన్ని తీసుకుంటే ఎలాంటి రకరకాల ప్రకోపాలు మనిషిలో ప్రవర్తిస్తూ ఉంటాయో అదేవిధంగా భగవద్భక్తులైనటువంటి వాళ్ళు కూడా వారి వారి పూర్వజన్మ పురాకృతం అనుకోండి లేకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం అనుకోండి, తద్వారా ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ గోపబాలికలు కూడా వ్రతం చేద్దాం అనుకున్నా కూడాను కొంతమంది లోపలే కృష్ణుడు రావాలి కానీ మనం వెళ్ళడం ఏమిటి అనేవాళ్ళు కొంతమంది ఆ గుణానుభవంలోనే ఆ కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ తదేకనిష్టలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది, బయట ఉండేవాళ్ళు అయ్యయ్యో మరి కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతాడేమో గబగబా బయలుదేరి వెళ్ళాలి కదా అనేటువంటి కొంత స్వతంత్రత ఉండేటువంటి గోపికలు కొంతమంది. ఇలా లోపల ఉండేటువంటి బాలికలను లేపి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇవాల్టి ఈ గోపబాలిక అంటే కృష్ణుడికి చాలా ప్రీతిపాత్రురాలు కాబట్టే తూమణి మాడత్ శుత్తుం విళక్కిరియ దూబంగమళ అని కీర్తిస్తూ ఉన్నారు. ఈ గోపబాలిక యొక్క భవంతిని కృష్ణ పరమాత్మ నిర్మించేటప్పుడు పరిశుద్ధమైనటువంటి మణులన్నీ కూడా తీసుకుని వచ్చి నిర్మించాట ఆ భవంతిని. తువళిల్ అంటే ఒక రకం, తూమణి అంటే ఒక రకం. తువళ్ ఇల్ అంటే దోషము లేనటువంటి మణులు, అంటే ఇంతకు పూర్వం దోషం ఉన్నాయి కానీ దాన్ని బాగు చేయించుకొని భవంతి కట్టించుకునే వాళ్ళు ఒకళ్ళు, దోషమే లేకుండా ముందే ఆ మణిని తీసుకుని జాగ్రత్తగా తీసుకుని కట్టుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు. కృష్ణ పరమాత్మ ఈ గోపిక మీద ఉండేటువంటి ప్రేమతో
ఆయన చాలా గొప్పదైనటువంటి మణులు, ఏమాత్రం దోషం లేనటువంటి మణులన్నీ కూడా తీసుకుని వచ్చి ఈ గోపికకు భవంతిని నిర్మించాడు అని కీర్తిస్తూ ఉన్నారు. తూమణి మాడత్తి శుత్తుం విళక్కిరియా, అలాంటి ఆ మణిమయమైనటువంటి ఆ భవంతిలో శుత్తుం విళక్కిరియా, చుట్టూ కూడా దీపాలు ఉండగా, ధూపంకమళ, ధూపం అంతా వ్యాపిస్తోంది. ఆ ధూపం యొక్క సువాసన ధూపంకమళ. తుయిల్ అణైమేల్ కణ్వళరుం, నిద్రకు యోగ్యమైనటువంటి అణైమేల్, పడక మీద కణ్వళరుం. ఈ కణ్వళరుంది అంటే చాలా గౌరవార్థకంగా భగవంతుడికి మాత్రమే ఉపయోగిస్తారు. కణ్వళరుంది ఈ ప్రయోగం భగవంతుడికి మాత్రమే ఉపయోగిస్తారు, కానీ భగవద్భక్తులకి కూడా మర్యాద ఇవ్వాలి కాబట్టి కణ్వళరుం మామాన్మగళే అని కీర్తిస్తూ ఉన్నారు. ఎవరైనా పడుకునేటువంటి వాడు మొత్తం పెద్ద పెద్ద లైట్లన్నీ వేసుకొని వాడు సుగంధభరితమైనటువంటి ఒక పెద్ద కొవ్వొత్తులు పెట్టుకొని ఎవడన్నా పడుకుంటాడా ప్రపంచంలో? ఎందుకు పడుకుంటాడంటే ఎవరన్నా పడుకుంటారా? మరి ఈ గోపబాలిక ఏమిటో చుట్టూ దీపాలు పెట్టుకుని ఉంది, సుగంధభరితమైనటువంటి ధూపాన్ని వేసుకుని తుయిలనమేళ్ కల్వాడు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఎందువల్ల అట్లా నిద్రపోతుంది అంటే వ్యాఖ్యానకారులు చెప్తారు కదా, కృష్ణ పరమాత్మ ఎవరింటికి ఎప్పుడు ఎలా వస్తాడో తెలియదు. ఆయన సౌందర్యాన్ని ఆస్వాదించాలి అంటే చీకట్లో కష్టం. అది కాకుండా ఇక్కడ మళ్ళీ వేదాంత రహస్యం ఒకటి ఉందండి. పరమాత్మ ఉన్నటువంటి చోట తప్పకుండా దీపం ఉండాలి. దీపం లేకుండా పరమాత్మ ఉండి పెరుమాళ్ళని వేంచేపి ముందే దీపం పెట్టి పెరుమాళ్ళని మనం తలుపు తెరిచేటప్పుడు కూడా దీపాన్ని వెలిగించే తలుపులు తీసి భగవంతుడికి ఆరాధన చేస్తాం. ఇది ఒక శాస్త్రమైనటువంటి విశేషం. అంతేకాకుండా ఇక్కడ ఈ కృష్ణుడు వస్తూ ఉన్నాడు అంటే నల్లనివాడు కదా, కనపడడు చీకట్లో, కాబట్టి ఆయన సౌందర్యాన్ని మొత్తం చూడాలి అని చుట్టుపక్కల మొత్తం ఒక దీపం కాదు, ఆ మణిమయమైనటువంటి ఆ భవంతిలో మొత్తం కూడా దీపాలు పెట్టుకుని ఉంది. కృష్ణుడు వస్తే ఆ సౌందర్యాన్నంతా ఆస్వాదించాలి అని. తూమణి మాడత్, మరి వీళ్ళకెట్టా తెలుస్తోంది అంటే మణిమయమైనటువంటి మందిరం కదా, లోపల ఉండేటువంటివన్నీ కూడా బయటకు కనిపిస్తాయి. ఆ మణిమయమైనటువంటి ఆ భవంతిలో శుత్తుం విళక్కిరియా, చుట్టుపక్కలంతా కూడా దీపాలు వెలుగుతూ ఉండగా, ధూపంకమళ, పరిమళమైనటువంటి ధూపం అంటే పొగ ఎక్కువ వచ్చి వాసన తక్కువ వచ్చేది కాదు, వాసన ఎక్కువగా వచ్చి ధూపమే పొగ కనిపించకూడదు. అది ధూపానికి ఉండేటువంటి ఒక గొప్ప విశిష్టత. అలాంటి ఆ ధూపాన్ని, చాలా ఉత్కృష్టమైనటువంటి ధూపాన్ని ఎందువల్ల? పరమాత్మ వస్తే అది సుగంధంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఎలాంటి అనాదరించడానికి కూడా యోగ్యత లేకుండా ఏర్పాటు చేసుకుంది ఆ గోపిక. అంటే మానసికమైనటువంటి ఆరాధన కదా. ఆయన వస్తే ఆయన్ని చక్కగా కూర్చోబెట్టాలి, ఉపచారాలు చెయ్యాలి, ఆయనకు ఎలాంటి తక్కువ కూడా లేకుండా చెయ్యాలి అని కదా ఉద్దేశం. కాబట్టి ధూపంకమళ, ఆ ధూపాన్ని కూడా వెలిగించి సిద్ధంగా పెట్టి ధూపంకమళ తుయిల్ అణయమేల్, నిద్రకు యోగ్యమైనటువంటి ఒక గొప్ప పడక అన్నమాట. అది నిద్రకు యోగ్యమైనటువంటి, సహజంగా కొంతమంది నిద్రపోవాలి అంటే నిద్ర మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర రాదు. కానీ ఆ పడక ఎలాంటిది అంటే అలా పడుకుంటేనే నిద్ర వచ్చేట్టుగా ఉంటుంది. తుయిల్ అణైమేల్, నిద్రకు యోగ్యమైనటువంటి అణై, ఒక పరుపు. అది ఎలాంటిది అంటే 5 రకాల గుణాలు కలిగినటువంటిది. తెల్లగా ఉంటుంది, తర్వాత దోషం లేకుండా ఉంటుంది, తర్వాత సుగంధంగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇట్లా కొన్ని యోగ్యతలన్నీ కూడా ఆ పరుపుకి ఉన్నదనమాట. అలాంటి 5 లక్షణాలు కలిగినటువంటి అణైమేల్ కణ్వళరుం, నిద్రపోతూ ఉన్నటువంటి మామాన్మహళే, ఓ మామ కూతురా అని. ఇక్కడ మామాన్మహళే అని చెప్పడంలో చాలా విశేషం ఏమిటంటే, ఓ మామ కూతురా. వాస్తవానికి గోదాదేవి ఉత్కృష్టమైనటువంటి ఒక కుటుంబంలో జన్మించినటువంటిది, విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా. అది బ్రాహ్మణ వర్ణం అని అనుకుందాం. గోపకులు ఎవరండి? వాళ్లతో వలస కలిపింది ఏమిటండి అని అంటే, శాస్త్రం మనకేమి చెబుతుంది అంటే, ఈ శరీరం అనేటువంటిది ఉపాధి అంటారు శరీరాన్ని. ప్రతి శరీరానికి కొంతమంది బంధువులు ఉంటారు. ఇప్పుడు ఈ శరీరాన్ని నేను ధరించి వచ్చాననుకోండి, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు నాకు తండ్రి, ఈ శరీరాన్ని నాకు ఇచ్చినటువంటిది తల్లి, ఈ శరీరం కంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు ఆ తండ్రికి ఆ తల్లికి పుట్టినటువంటి వాళ్ళు నాకు తోబుట్టువులు. ఈ శరీరానికి సంబంధించి కొంతమంది బంధువర్గం అంతా కూడా ఉంటుంది. దీన్ని ఉపాధిక బంధుత్వము అని అంటారు. శరీరాన్ని ఉపాధి అంటారు, ఉపాధిక బంధుత్వము అంటారు. ఈ ఉపాధి ద్వారా వచ్చేటువంటి బంధుత్వము.
మరి ఈ శరీరానికి సంబంధం లేకుండా ఆత్మకు మాత్రమే సంబంధం ఉండేటువంటి వాడు ఎవరంటే పరమాత్మ మాత్రమే. అందువల్ల నిరుపాధిక శేషి అని శాస్త్రం చెబుతుంది. ఎన్ని జన్మలైనా నువ్వెత్తు, ఈ ఆత్మతో సంబంధం కలిగినటువంటి వాడు పరమాత్మే. ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాను కాబట్టి ఈ తల్లిదండ్రులు, ఈ బంధువర్గం అంతా ఉంటుంది. అదే వేరే ఇంటిలో జన్మిస్తే ఆ తల్లిదండ్రులు, ఆ బంధువర్గము నాదవుతుంది. కానీ పరమాత్మ మాత్రం మారడు. ఆయన ఎప్పుడు కూడా పరమాత్మే, ఎప్పుడు కూడా మనం పూజించదగినటువంటి వాడే. అందువల్లే ఆయన నిరుపాధిక శేషి అని శాస్త్రం చెబుతోంది. అదే వేదాంత శాస్త్రం ఏం చెబుతుంది అంటే, నీ శరీరానికి బంధువర్గమైనటువంటి వాళ్ళనందరినీ కూడా నువ్వు నమ్మాల్సినటువంటి అవసరము లేదు. వాళ్ళు నీకు రక్షకులు కారు. ఎవరు రక్షించేటువంటి వాడు అంటే పరమాత్మ మాత్రమే. ఆయనే నువ్వు దైవంగా భావించాలి, ఆయననే నువ్వు పూజించాలి, అర్చించాలి అని శాస్త్రం చెబుతూ ఉంది. అలాంటప్పుడు మామాన్మహళే అంటే ఈ బంధుత్వము, ఈ శరీర సంబంధము అనేటువంటిది మనల్ని కాపాడేటువంటిది కానప్పుడు, ఈ ఉత్కృష్టమైనటువంటి జన్మలో ఉన్నటువంటి ఈ గోదాదేవి గోపకులలో ఉండేటువంటి ఒక గోపికను మామాన్మహళే అని పిలువవచ్చునా అని ఒక ప్రశ్న వేసుకున్నారన్నమాట. అక్కడ ఏం చెబుతారు అంటే, భగవంతుని యొక్క కైంకర్యానికి, గుణానుభవానికి ఎవరైతే అడ్డురారో వాళ్ళంతా కూడా పూజనీయార్హులే అని శాస్త్రం. వాళ్ళందరినీ కూడా మనం ఆదరించాలి, భగవంతుడితో సమానంగా ఆదరించాలి. అదే భగవద్గుణానుభవానికి వ్యత్యాసంగా, వికృతంగా ఉండేటువంటి బంధువర్గం ఏదైతే ఉంటుందో వాటిని మనం విసర్జించాలి అనేటువంటిదే శాస్త్రం తప్ప బంధువర్గానంతా విడిచిపెట్టాలి అని కాదు. ఎవరైతే భక్తికి అనుకూలంగా ఉంటారో వాళ్ళని మనం ఆదరించాలి. ఈ భగవద్భక్తికి అనుగుణంగా లేకుండా కేవలం బాంధవ్యాల మీదనే ఏదో ఒక రకంగా మనల్ని ఈ లంపటంలోకి, సంసార లంపటంలోకి లాగాలి అని చూసేటువంటి వాళ్ళని మాత్రం విసర్జించాలి. కొంతమంది ఆస్తిని చూసి వస్తారు, కొంతమంది అందాన్ని చూసి వస్తారు, కొంతమంది పేరును చూసి వస్తారు. ఇదంతా కాదు కదా కావలసింది. కేవలం భగవద్భక్తిని చూసి వచ్చేటువంటి బంధువర్గమే మనకు కావాలి అనేటువంటిది శాస్త్రం. ఒక సన్యాసం తీసుకుంటూ ఉన్నట్ట. ఆ సన్యాసం తీసుకునేప్పుడు ఒక ప్రక్రియ ఏమిటంటే, నీళ్లలో దిగి వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పాలి మామూలుగా. ఇలా చెప్పేటువంటి సందర్భంలో తన తమ్ముళ్ళు ఇద్దరున్నారు, వాళ్ళని మాత్రం నా వాళ్ళు కాదు అని చెప్పాలి ఆయన. అదేమిటి కొత్తగా ఉందే ఇది, వాళ్ళు అందరినీ విడిచిపెట్టాలి కదా, భార్యని విడిచిపెట్టావు, బంధువర్గాన్ని విడిచిపెట్టావు, తమ్ముళ్ళని మాత్రం ఎందుకు విడిచిపెట్టడం లేదు అంటే, వాళ్ళ వల్లే నేను సన్యాసం తీసుకుంటున్నాను, నాకు వైరాగ్యం కలిగింది, భగవంతుడి మీద భక్తి కలిగింది కాబట్టి వాళ్ళని ఎట్టా విడిచిపెడతాను. సన్యాసం అనేటువంటిది భగవద్భక్తికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టాలని కాదు, భగవద్భక్తికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని విడిచిపెట్టాలి అని తప్ప, వాళ్ళని కూడా విడిచిపెడితే ఇక వేదాంతం నాకెట్లా అబ్బుతుంది కాబట్టి వాళ్ళని విడిచిపెట్టను అని అన్నట్టు ఆయన. వెంటనే ఆయన అడిగాడు కదా ప్రశ్న, సరే ఇదేదో బాగుందే కొత్త సన్యాసము, ఒకవేళ నీ భార్య కూడా అనుకూలంగా ఉంటే ఎప్పుడేం చేస్తావు, ఆమెను కూడా విడిచిపెట్టను సన్యాసం తీసుకుంటావని అంటావా అంటే, లేదు భార్య అనుకూలంగా ఉంటే సన్యాసం ఎందుకు తీసుకుంటాను రా అన్నాడు ఆయన. అంటే సన్యాసానికి ప్రతికూలంగా ఉండేటువంటి, అంటే భగవద్భక్తి కోసమే ఏ ఆశ్రమం అయినా, అది గృహస్థాశ్రమం అయినా, బ్రహ్మచర్యాశ్రమమైనా, సన్యాసాశ్రమమైనా, ఏదైనా భగవద్భక్తి కోసం ఏర్పాటైనటువంటివే. భగవద్భక్తికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఉండేటువంటి దేనినైనా మనం విసర్జించాలి అనేటువంటిది శాస్త్రం. కాబట్టి భగవద్భక్తులు ఏ వర్ణంలో ఉన్నా వాళ్లతో మనకు సంబంధం ఉండాలి అనేటువంటిది శాస్త్రం. ఏ విధంగా అయినా సంబంధం కలుపుకోవాలి, కలుపుకున్నప్పుడు మనం ఉద్ధరిస్తాం. ఎందువల్ల చెప్తోంది మామాన్మహళే అంటే, మనకు శాస్త్రంలో ఒక చమత్కారం ఉందండి. పశుః మనుష్యః పక్షీవ ఏ చ వైష్ణవ సంశ్రయాః తేనైవతే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం. ఒక గొప్ప భగవద్భక్తుడున్నాడు, వాడి ఇంట్లో ఒక ఆవో లేకపోతే పెంపుడు జంతువో ఏదో ఒకటి ఉంటుంది. భగవంతుడు ఏం చేస్తాట అంటే, వీడికి మోక్షాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో, వీడికే కాదు మోక్షాన్ని ఇచ్చేటువంటిది, వీడితో సంబంధం ఉన్నటువంటిది ఈ జంతువు కూడా ఉన్నది కదా, దీనికి కూడా మోక్షం ఇవ్వాలి అని ఆయన నిర్ణయించుకుంటాట. కాబట్టి ఈ వైష్ణవుడితో అంటే ఈ భగవద్భక్తుడితో సంబంధం అనేటువంటిది ఏమైందంటే మోక్షానికి కారణమైంది. కాబట్టి ఆ సంబంధం అనేటువంటిది మనం గుర్తించాలి. అంతేకాకుండా
యం యం స్పృశతి పాణిభ్యాం యం యం పశ్యతి చక్షుషా స్థావరాణ్యపి ముచ్యంతే కిం పునర్బాంధవా జనాః అని శాస్త్రం చెబుతుంది. ఈ పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, భక్తుడైనటువంటి వాడు ఏ ఏ పదార్థాన్నైతే తాను స్పృశిస్తాడో, ఎవరెవరినైతే తాను చూస్తాడో స్థావరాణ్యపి ముచ్యంతే, అలాంటి పదార్థాలు చెట్లైనా పర్వతాలైనా అవి కూడా మోక్షాన్ని పొందుతాయి. కిం పునర్బాంధవా జనాః అంటే నిజంగా అవే మోక్షాన్ని పొందుతాయి అంటే ఒకవేళ ఆ భగవద్భక్తుడితో కనుక శరీర సంబంధం ఉన్నటువంటి వాడు, ఆ భగవద్భక్తుడితో మీద ప్రేమ ఉన్నటువంటి వాడు ఉంటే ఇక చెప్పాల్సిందేముంది, భగవంతుడు తప్పకుండా వాళ్ళని కూడా మోక్షానికి తీసుకుని వెళతాడు అని చెప్పడం వల్ల గోదాదేవికి ఒక కొరత ఉన్నదట. ఏమిటి అంటే, అయ్యో నేను గోకులంలో పుట్టలేకపోయానే, అక్కడ ఉండేటువంటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు లేదే, ఉంటే కనుక ఇప్పుడు ఈ జన్మలో ఉండేటువంటి దాన్న అయ్యయ్యో పుట్టలేదే అని రామదాసు వారు అనుకుంటారు ఆయన కీర్తనలో. అయ్యయ్యో పుట్టలేదే, అప్పుడు రామచంద్రమూర్తి ఉన్నప్పుడు పుట్టుంటే అప్పుడే ఆయన ఆశ్రయించి మోక్షానికి వెళ్ళి ఉండేవాడిని, పోనీ త్రేతాయుగంలో పుట్టలా, ద్వాపరయుగంలో కృష్ణుడిగా ఆయన జన్మించినప్పుడు పుట్టుంటే కనీసం ఆయన ఆశ్రయించి కడతేరేవాడిని కదా అని బాధపడ్డట్టుగా గోదాదేవి తన బాధను తాను తీర్చుకోవాలి. కాబట్టి సహజంగా ఎక్కడ ఎక్కువ బాంధవ్యం ఉంటుంది అంటే మేనరికం వైపు ఎక్కువ బాంధవ్యం ఉంటుంది. అందుకని మామాన్మహళే, అక్కడ మామాన్మహళే అనేటువంటి దాంట్లో తమ్ముడిగా అనుకోవచ్చు కదా, చెల్లిగా అనుకోవచ్చు కదా అంటే కొన్ని స్వతంత్రాలు తమ్ముడు చెల్లి దగ్గర లేకపోతే పెద్దనాన్న దగ్గర ఉండదండి. ఎవరి దగ్గర ఉంటుందంటే వరసైనటువంటి మేనమామ బంధువర్గమో లేకపోతే మేనత్త బంధు, వీళ్లతో మనకి ఒక సరదా ఉంది, సరదా అయిన సంభాషణ, సమయోచితమైనటువంటి వార్తాలాపన వాళ్ళతోనే మనకు కలుగుతుంది తప్ప అన్ని విషయాలు అందరితో పంచుకోలేం. తమ్ముడితో అన్నతో అన్ని విషయాలు మనం పంచుకోలేం. కాబట్టి మామాన్మహళి అంటే అన్ని విషయాలు పంచుకునేట్టుగా ఉండాలి. అర్జునుడు అంటే సఖేతిమత్వా ప్రసభంయదుక్తం, అర్జునుడు అంటాడు అయ్యయ్యో కృష్ణ విశ్వరూపం చూపించి అయ్యో కృష్ణ నేను పొరపాటుగా ఇంతకు పూర్వం నా నా స్నేహితుడు అనుకొని నా బావు అనుకుని ఎన్నెన్నో మాటలనయ్యావని మనసులో పెట్టుకోకు అని ప్రార్థిస్తాడంటే, అంతేకాకుండా కృష్ణ పరమాత్మ పరమపదించిన తరువాత, ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత జవసత్తువాలు పోయినటువంటి వాడిగా బాధపడి అయ్యయ్యో నిజంగా కృష్ణుడు ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకునేవాడు, దగ్గరికి రమ్మని పిలిచేవాడు, నా కాళ్ళు ఆయన స్పృశించి నా పాదాలు ఒత్తేటువంటి వాడు, ఏదైనా ఒక పొరపాటు చేస్తే ఇది కాదు నాయన ఇలా చెయ్యాలి అని చెప్పేటువంటి వాడు, వెన్నుదన్నుగా ఉండి ప్రతి విషయానికి విజయాన్ని నాకు కట్టబెట్టడానికి ఎంతో కష్టపడ్డాడే, అలాంటి వాడు లేకుండా నేను ఇంకా బ్రతికి ఉన్నానే అని బాధపడతాడు. ఎందువల్ల అంటే ఆ సంబంధం అలాంటిది. బావమరుదుల సంబంధం అంటే మేనత్త మేనమామకు ఉండే ఆ సంబంధాల వల్ల వచ్చేటువంటి బాంధవ్యం అలా ఉంటుంది. కాబట్టి ఈ గోదాదేవికి కూడా ఒక కొరత ఉన్నది. గోకులంలో మా అమ్మ పుట్టింది కాబట్టి మా అమ్మకి ఒక అన్న ఉన్నాడు, ఆయన నాకు మేనమామ, ఆ మేనమామ కూతురు ఈమె అని తాను సంబంధాన్ని కలుపుకుంది. అక్కడ అంటే మేనమామ కూతురా ఏమన్నా మాట్లాడొచ్చు, మేనమామ కూతురుతో సరదా ఆయన సంభాషణ అనొచ్చు, లేకపోతే తిట్లు తిట్టచ్చు, ఇబ్బంది, ఒక స్వతంత్రత దాంట్లో ఉంటుంది. కాబట్టి మామాన్మహళే, ఓ మామ కూతురా, మణిక్కదవం తాళ్తిరవా, ఈ మణిమయమైనటువంటి ఈ మందిరానికి ఉండేటువంటి ఆ తలుపులు ఎక్కడ ఉన్నాయో ఏమిటో, కవాటాలు ఎక్కడో, ఇవి అన్నీ కూడా మాకు అర్థం కావడల్లా. కాబట్టి ఆ మణిక్కదవం తాళ్తిరవాయ్, ఆ తలుపులు నీవే తెరవాలి. ఎందువల్ల ఆ తలుపులు ఎక్కడున్నాయో మాకు తెలియదు. ఏ విధంగా అయితే మయసభకు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు పరాభవింపబడ్డాడో, ఎక్కడ తలుపు అక్కడ చూస్తే నీళ్లుంటాయి, నీళ్లున్నాయేమో జాగ్రత్తగా పంచెత్తుకుని నడుస్తాడు, ఏమీ నీళ్లుండవు. అక్కడ కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఒక కోనేరు ఉంది, అది కూడా అలానేమో అని అలా దిగాడు, ఒక్కసారి పడిపోయాడు ఆ గుంతలో. ఇట్లా తలుపులా కనిపిస్తుంది, లోపలికి ప్రవేశిద్దామంటే తల కొట్టుకుంటుంది. ఇట్లా కొన్ని పరాభవాలు జరుగుతాయమ్మా. కాబట్టి అలా కాదు, మణిక్కదవం తాళ్తిరవా, ఆ తలుపులు నీవే తెరవాలమ్మా, మణిక్కదవం తాళ్తిరవా. ఏమి మాట్లాడటల్లా ఆవిడ తుయిలనమేళ్ కణ్వళరుం కదా, బాగా పడుకునుంది ఆమె లేచే పరిస్థితుల్లో లేదు, కృష్ణానుభవం చేస్తూ ఉన్నది. కణ్వళరు మామాన్మహళే మణిక్కదవం తాళ్తిరవాయ్, ఇక లాభం లేదు ఈవిడితో మాట్లాడి అని చెప్పి మామీర్ అవళ ఎഴുప్పీరో, అత్తమ్మ ఆవిడని లేపు, ఎంతసేపు పడుకుంటుంది, మామీర్ అవళ ఎഴുప్పీరో లేపమ్మా అనంటే ఆవిడ సరే లేపుదామని ప్రయత్నిస్తోంది, లేవడల్లా. సరే ఆవిడ లేవడం లేదు కదా, మామీర్ అవళ ఉన్మహళదా ఉమయో, మేము బయట నుంచి పెద్దగా అరుస్తూ ఉన్నాం కదా, ఆవిడికి ఉన్మహళదా కనీసం మాట్లాడవచ్చు కదా, సమాధానం ఏదైనా చెప్పవచ్చు కదా, అండ్రి చెవిడో, లేకపోతే మేము అరిచేటువంటి అరుపులు ఆమె చెవికి వినబడడం లేదు అంటే చెవుడా ఆమెకి ఆనందలో, లేకపోతే అలసిపోయి పడుకుందా. ఎందుకు అలసిపోవాలి అంటే
కృష్ణ పరమాత్మ వస్తే ఆయన్ని ఆటపాటలతో ఆనందింపజేసి ఒకవేళ అలా పడుకుందేమో. కృష్ణ పరమాత్మ అంటే ఎందుకు ఇష్టం అండి అంటే, గోకులలో చాలా అల్లరివాడు అలా ఉన్నా కూడాను ఎందుకు ఇష్టం అంటే, వచ్చినటువంటి ఆ 5 నిమిషాలలో కూడా వాళ్ళని అలా మైమరపించి చేస్తాడట. ఎలా మైమరపింపజేస్తాడు అంటే, ఆయన చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇంకొకళ్ళ మీద చూపించడేమో అనేట్టుగా మైమరపింపజేస్తాడట. ఆ నమాచార్యుడు కీర్తిస్తాడు వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని. ఎంత మన్నించితో ఇంతినిదే నీవు అంతకంతకు ప్రేమ అలరేనిపుడు, ఎంత మన్నించితో ఇంతిని. ఒక నాయిక ఉన్నది అంటే అది అలమేలుమంగ అని అనుకోవచ్చు. పాపం పక్కన వెంకటేశ్వర స్వామి లేడు. ఆ లేకపోయేటప్పటికీ బాధపడుతూ ఉందట. సహజంగా భర్త పక్కన లేకపోతే బాధపడుతోంది అంటే భర్త మీద ఎంతో ఇష్టం ఉంటేనే కదా బాధపడేది. సహజంగా ఎంత కొట్టుకున్నా అండి భార్యాభర్తల సంబంధం నిజంగా చాలా చమత్కారమైనటువంటిది. ఎంత దుర్మార్గుడైనా సరే వచ్చి 5 నిమిషాలు గనక ప్రేమగా మాట్లాడిస్తే ఎంత మంచివాడో నా భర్త, ఏదో కొంచెం చిరు కోపం ఉంటుంది కానీ అలా సర్దుకుపోతాడు, చాలా మంచివాడు అని ప్రతి భార్య చెబుతూ ఉంటుంది. అది సహజంగానే ఆడవాళ్ళకు ఉండేటువంటి భావన. ఎంత మన్నించితో ఈ ఇంతినిది నీవు అంతకంతకు ప్రేమ అలరీనిప్పుడు. ఈ నాయికకు నీ మీద అలాగే ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఏం చేసావయ్యా అని అంటే ఆడ వర్ణిస్తాడు. పడతి నాట్య శ్రాంతి పవళించి తొల్లి నీ తొడలపై నీవు తలదూవగాను, కడలేని ఇటువంటి కళలు తలచే కదా విడువని వియోగమున వేగినిపుడు, విడువని వియోగమున వేగినిపుడు. ఆ అలిమేలుమంగ వెంకటేశ్వర స్వామి వచ్చాడు, పాన్పు పైన కూర్చున్నాడు, చక్కగా నాట్యం చేసి అలరులు కురియగా ఆడినదే అని వర్ణిస్తాడు కదా అన్నమాచార్యుడు. అట్లా భరతనాట్యం అంతా చేసి వచ్చి అలసిపోయి ఆ వెంకటేశ్వరుని తొడలపైన అలా పడుకుంటే ఆయన ఏం చేస్తాడట అంటే తన నునివేళ్లను తీసుకుని ఆ తలపైన అట్లా నిమురుతూ ఉంటాడట. అదొక ప్రేమ. ఆ ప్రేమలో చూపించేటువంటి ఒక పరిపక్వత. అంతేకాదు ఒక్కొక్క సందర్భంలో అలసిపోయి తాను వచ్చి ఆ పాన్పు పైన పడుకుంటే తానే ఈ తమలపాకులంతా కట్టి ఆమెడికి అందిస్తూ ఉంటాడట. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా పరమాత్మ ఎప్పుడో చేసి చూపించేశాడంటే, వాళ్ళని ఎప్పుడైనా కష్టపడుతూ ఉంటే మనం కూడా సహాయం చేయాలి, అంతే తప్ప నువ్వు మాత్రం ముద్దురాతి చిప్పలాగా కూర్చోకూడదు, వాళ్ళని సమానంగా గౌరవించాలి అనేటువంటి విశేషాన్ని ఆయన చూపించడం వల్ల భార్యకి ఎక్కువ ప్రేమ కదా. అయ్యో ఎంత బాగా చూసుకునేవాడో కదా, ఈ సమయంలో లేకపోయాడే అని అంతకంతకు ప్రేమ అలరీనిప్పుడు. ఆయన దూరంగా ఉంటే తలచుకొని బాధపడుతూ ఉన్నట్టుగా ఈ గోపిక కూడా ఏమి చేసింది అంటే ఆనందలో బాగా అలసిపోయి కృష్ణ పరమాత్మ వస్తే ఆయన్ని ఆనందింపజేసి ఒకవేళ అలసిపోయి భరతనాట్యం అంతా చేసి పడుకుందా ఆనందలో ఏమా లేకపోతే ఏదైనా కారాగారంలో నిర్బంధింపబడిందా అంటే, నిర్బంధింపబడము అంటే కారాగార నిర్బంధం అవసరంలా, దూరంగా ఉండి కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి సైగ చేస్తూ ఏయ్ వాళ్ళు వస్తారు, నువ్వు లేవడానికి మాత్రం వీలు లేదు, నేను చెప్పి వెళుతూ ఉన్నా అని కనుసైగతో ఏదైనా నిన్ను బెదిరిస్తూ ఆ కనుచూపు మేరలో నిన్ను పెట్టుకొని నిన్ను అలా ఆడిస్తూ ఉన్నాడు. ఏమ పెరుంతుయిల్ మందిర ఏమ అంటే అలా నిన్ను నిర్బంధించి పెట్టాడా. పెరుంతుయిల్ మందిర పట్టాళో అంటే పెద్ద నిద్రలోకి లోబడేట్టుగా మంత్రం ఏదైనా వేశాడు. ఆ కృష్ణ పరమాత్మ తలుచుకుంటే ఎట్లాంటి మంత్రం అన్నా వేయగలడు గల ఆయన. మధురానగర్లో జన్మించినప్పుడు వసుదేవుడు మధుర నుంచి గోకులానికి తనను తీసుకురావాలి అంటే అందరూ కూడా మోహించి పడుకున్నారు అని చెప్తున్నా కదా. ఏమ పేరుంది మందిర పట్టాళో, పెద్ద మంత్రాన్ని ఏదైనా వేసి వాళ్ళు నిన్ను పడుకునేట్టుగా చేశా. మందిర పట్టాళో వెంటనే లోపల ఉండేటువంటి అత్తయ్య బయటకు వచ్చింది. అమ్మమ్మ ఏమిటది అలా అనవచ్చా, అసలే నా కుమార్తెకి పెళ్లి చేద్దాం అని అనుకుంటున్నా, మీరు మూగదా చెవుడుదా అని అంటే పెళ్లి సంబంధాలు ఏమైనా వస్తాయా అమ్మా, అలా అనవచ్చురా అంటే ఎందుకు అత్తయ్య నువ్వు బాధపడతావు, భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మామాయన్ మాధవన్ వైహుందన్ ఎన్నెన్ను నామం పలవం నవిన్రు. అక్కడ ఈ నామాలు మేము జపిస్తూ ఉన్నాం. ఆ
ఆవిడకి ఏదైనా ఇబ్బంది అనుకుంటూ ఉన్నావా? ఏ రోగం వచ్చినా ఆ పరమాత్మ చూసుకుంటాడు. ఇది మామూలుగా వేదాంతంగా చెప్పేది కాదండి. చరక సంహితలో చరకుడు అంటాడు, ఆయుర్వేద వైద్యంలో చరకుడి చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. అంటే సుశ్రుతుడి తర్వాత చరకుడు అంటే 2-3వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. ఆయన వల్ల ఆయుర్వేద శాస్త్రం చాలా విస్తృతంగా ప్రచారం చేయబడింది. ఆయన అంటాడు, విష్ణుం సహస్రమూర్ధానం చరాచరపతిం విభుం స్తువన్నామ సహస్రేణ జ్వరాన్ సర్వాన్ అపోహతి. చరక సంహితలో ఉన్నటువంటి విషయం అండి. ఏదైనా తగ్గనటువంటి జ్వరాలు ఏవైనా గనక ఉంటే సహస్రనామ పారాయణ గనక చేస్తే తగ్గుతుంది అని చెప్పి చరకుడు చెప్తాడు. మనం చెప్పి యోగశాస్త్రం చెప్పి యోగంలోనో వేదాంతం చెబుతాము. ఏమండి ఏదన్నా జ్వరం తగ్గకపోతే ఈ శాంతి చేయించుకోండి, ఇది అది కాదు, చరకుడే చెప్పాడు. అంతేకాకుండా చరక సంహితలో ఉండేటువంటి చమత్కారం ఏమిటి అంటే, ఒక రోగి గనక వస్తే ఆ వచ్చినటువంటి సమయం ఏమిటి, అతను ఏ స్థితిలో ఉన్నాడు, ఆ వచ్చిన సమయాన్ని జ్యోతిష శాస్త్రం ప్రకారం లెక్క కట్టాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం లెక్కగట్టి ఇతనికి కర్మ ఎంత ఉందో చూడాలి. అది కాకుండా వేదాంతపరంగా అతను తీసుకుని అంటే ఆధ్యాత్మికంగా వేదాంతంగా అన్ని పరాలుగా చూసుకుని ఒక పదార్థాన్ని అంటే ఒక మాత్రని తయారు చేయాలి అని చెప్పి చరకుడు సూచిస్తాడు. కాబట్టి చరక సంహితలో ఉన్నటువంటి విషయం మరి గోదాదేవికి ఎలా తెలిసిందో తెలియదు. కానీ ఆవిడ అమ్మ ఎందుకత్తమ్మా నువ్వు బాధపడతావు, మామాయన్ చాలా విచిత్రమైనటువంటి చేష్టిత, మాయన్ అంటేనే విచిత్రమైన చేష్టితాలు కలిగినటువంటి వాడు. మరి మామాయన్ అని అంటే ఏమిటి అంటే, ఎంత విచిత్రమైన చేష్టితాలు ఉన్నా కూడాను అణిగి మణిగి ఉంటాడు. అదేంటో గోకులలో గోపికల దగ్గర అది ఎట్లా ఉంటాడో అది చాలా విచిత్రమే కదా. పరాక్రమవంతుడు శూరుడు ఎంత అయినా కూడా తన పరాక్రమం ఎంత దాచుకోవాలి అన్నా కూడా ఎట్లా అయితే దాగదో, మరి ఈయన ఎందుకు మరి అలా ఉంటాడు? మామ చాలా విచిత్రమైనటువంటి వాడు. ఈ గోకులలో మాత్రం అణిగిమణిగి అది తీసుకురా అంటే అది తీసుకొస్తాడు, ఈ బల తీసుకురా అంటే బల తీసుకొస్తాడు, అక్కడ పెట్టే అంటే అది పట్టేస్తాడు. అట్లా మాట వింటూ ఉంటాడు మామాయన్. మాధవన్ ఈ అణకు ఎట్లా వచ్చింది అంటే, మాధవన్ లక్ష్మీదేవికి పతిగా ఉండడం వల్ల వచ్చిందట. లక్ష్మీదేవి దగ్గర పతిగా ఉండడం వల్ల ఈయనకి ఎందుకు అడుగు వచ్చింది అంటే, అన్నమాచార్యుడు జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలివై హరికి వెరసితివమ్మ అని అంటాడు. జయలక్ష్మి జయాన్ని కల్పించేది, వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి అంటే వీరత్వం నీలో ఉంది. అయినా అదేంటో ప్రియురాలవై హరికి అంటే హరికి ప్రియురాలిగా ఉండడం, వెరసిదివమ్మ ఆయన భయపడి ఉంటావు, అదే అణకు అంటారు. అంటే ఎంత పరాక్రమం ఉన్నా కూడాను తన వారి దగ్గర ఒదిగి ఉండాలి అనేటువంటి తత్వం లక్ష్మీదేవి దగ్గర ఉన్నది కాబట్టి దాన్ని ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అంటే, మాధవన్ లక్ష్మీదేవికి పతిగా ఉండడం వల్ల అది నేర్చుకున్నట్ట మాధవన్. వైహుందన్ అలాంటి వాడు ఎవడంటే వైహుందన్, ఆయన వైకుంఠంలో వేయించేసి ఉన్నటువంటి వాడు అనేటువంటి ఈ సహస్రనామా పలవం నామం పలవం అనడం వల్ల సహస్రనామాన్ని అంతటినీ కూడా వచ్చి పారాయణ చేశారు వాళ్ళంతా. కేవలం 3 నామాలు చెప్పారు కానీ అంటే సహస్రనామం పలవం నవీన్రి ఇలా అనేకమైనటువంటి సహస్రనామాలు, విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి నామాలన్నీ కూడా మేము అక్కడ పారాయణ చేశాము. అయినా నవీన్రి ఇంకా లేవడం లేదు, నవీన్రేలో రెంబావాయి లేవట్లేదమ్మా అని చెప్పి ఆ అత్తకి కూడా ఒక ధైర్యాన్ని తాము కల్పించి ఆ గోపబాలికను కూడా తాము లేపి ఈ గోష్ఠిలో తీసుకుని వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో చివరి అంశమైనటువంటిది ఆండాళ్ళ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచెర్ల కందాడ ఈ సీతమ్మ గారు తిరిగించినటువంటి తిరుప్పావై, దానిలోని ఇవాల్టి పాశురం తూమణి మాడత్ అనేటువంటి ఈ పాశురానికి తెలుగు స్వతంత్ర రచన మానిని ఓ మామపుత్రిక అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. ఈ గేయాన్ని ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ కొల్లూరి వందన గారు వారి బృందంతో ఆలాపన చేయడం జరుగుతుంది. నాదనిరాజన మంటపం నుండి దీని ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా మనం వీక్షించవచ్చు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని క్షమా ప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోజ్యాయ మంగళం. శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ మమ పుత్రికా మానిని ఓ మమ పుత్రికా ఓ మానిని ఓ మమ పుత్రికా ఓ మానిని ఓ మమ పుత్రికా మణి ఖచ్చిత కవాటమూలికు తెరవవేమిగా ఓ మానిని ఓ మమ పుత్రికా మణి ఖచ్చిత కవాటమూలికు తెరవవేమిగా ఓ నిరూపమరత్నములు పొదివి నేర్పు చూపు సౌధంబున తిరువళికలు చుట్టూ వేలుగా దివ్య పరిమళంబులతో నిరూపమరత్నములు పొదివి నేర్పు చూపు సౌధంబున తిరువళికలు చుట్టూ వేలుగా దివ్య పరిమళంబులతో చెలువలరెడి పానుపుపై చెక్కిట చెయ్యిడి హాయిగా కులుకుచు పవళిచితివో పూకరిన పలుక వేళ మానిని చెలువలరెడి పానుపుపై చెక్కిట చెయ్యిడి హాయిగా కులుకుచు పవళిచితివో పూకరిన పలుక వేళ మానిని ఓ మమ పుత్రికా పిలిచిన పలుకక ఉండెను పిలువరాదే అత్త నీవు కలికి పలుకు విననేరని గాఢ నిద్రముండెనేమో పిలిచిన పలుకక ఉండెను పిలువరాదే అత్త నీవు కలికి పలుకు వినలేరని గాఢ నిద్రముండెనేమో
వైకుంఠాధిపతియనుచు ప్రకటిత మాయా విలాసు అకళంకుననామము సంధానము సేయగ వైకుంఠాధిపతియనుచు ప్రకటిత మాయా విలాసు అకళంకుననామము సంధానము సేయగ సకల లోకనాథుడైన స్వామి కటాక్షించునుగా సఖియాలేలెమ్మాయిక సరగుణ మాతో గూడగ మాని సకల లోకనాథుడైన స్వామి కటాక్షించునుగా సఖియాలేలెమ్మాయిక సరగుణ మాతో గూడగ మాని ఓ మణిఖచిత కవాటమునికు తెరవవేమిగా ఓ మాని ఓ మామ పుత్రిక